హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు ఫస్ట్ వీడియో చేయబోతున్నాను. ఫస్ట్ వీడియో మనం అటామిక్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేద్దాం. అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్లో మనకి బాగా తెలిసినటువంటి ఎక్స్పెరిమెంట్ జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్. ఇతను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ని డిస్కవరీ చేశారు. సో ఎట్లా చేశారో చూద్దాం, ఏమేమి కండిషన్స్ మెయింటైన్ చేశారో చూద్దాం. సో ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నారు. ఈ డిశ్చార్జ్ ట్యూబ్కి ఒక పంప్ అటాచ్ చేశారు. ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో 2 ప్లేట్స్ అటాచ్ చేశారు. ఈ లెఫ్ట్ సైడ్ ప్లేట్ని క్యాథోడ్ కింద తీసుకుందాం. రైట్ సైడ్ ప్లేట్ని యానోడ్ కింద తీసుకుందాం. ఈ సకింగ్ పంప్ దేనికోసం అంటే డిశ్చార్జ్ ట్యూబ్ని పార్షియల్గా ఎవాక్యువేట్ చేయటం కోసం. సో ఈ స్మాల్ లైన్ ఉన్నది డైరెక్షన్లో ఇది క్యాథోడ్, బిగ్ లైన్ ఉన్న సైడ్ యానోడ్. సో ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయబోయే ముందు కొన్ని కండిషన్స్ మెయింటైన్ చేశారు. ఆ కండిషన్స్ ఏంటి? ప్రెషర్ ఎంత? ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో మెయింటైన్ చేసిన ప్రెషర్ ఎంత? 0.01 millimeters ఆఫ్ మెర్క్యూరీ. ఇంత ప్రెషర్ మెయింటైన్ చేశారు. వోల్టేజ్ ఎంత మెయింటైన్ చేశారు? 8,000 to 10,000 volts వోల్టేజ్ మెయింటైన్ చేశారు. నెక్స్ట్, ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఈ యానోడ్ వెనుక ఒక ప్లేట్ అటాచ్ చేశారు. ఆ ప్లేట్ మీద జింక్ సల్ఫైడ్ కోటింగ్ ఉంది. సో ఈ జింక్ సల్ఫైడ్ కోటింగ్ దేనికోసం? క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు హై స్పీడ్తో వస్తాయి. ఈ హై స్పీడ్తో వచ్చే ఎలక్ట్రాన్స్ ఈ ప్లేట్ మీద కొలిజన్ చేసిన వెంటనే స్పార్క్ వస్తుంది. సో ఈ స్పార్క్ను బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయగలం? సమ్ పార్టికల్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ క్యాథోడ్ అండ్ మూవింగ్ టువర్డ్స్ యానోడ్ అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం, లేకపోతే అబ్జర్వ్ చేయగలం. సో ఈ కండిషన్స్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రెషర్ ఎందుకు ఇంత మెయింటైన్ చేశారు, వోల్టేజ్ ఎందుకు ఇంత మెయింటైన్ చేశారు, ZNS కోటెడ్ ప్లేట్ మీద స్పార్కింగ్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ స్పార్కింగ్ రావటానికి ఉన్నటువంటి ఆ ప్రాసెస్ని ఏమంటామంటే సినిటిలేషన్ అంటారు. Scintillation means producing sparks on a plate. ఒక ప్లేట్ మీద స్పార్క్స్ రావటాన్ని ఏమంటామంటే సినిటిలేషన్ అంటాం. సో ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నారు, దాని లోపల ప్రెషర్ని 0.01 millimeters ఆఫ్ మెర్క్యూరీ మెయింటైన్ చేశారు.
వోల్టేజ్ని 8000 to 10,000 వోల్టేజ్ని డెవలప్ చేశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. క్యాథోడ్ వైపు నుంచి యానోడ్కి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అయ్యి ట్రావెల్ అయినాయి. సో ట్రావెల్ చేస్తూ ఈ ప్లేట్ని కొల్లాయిడ్ చేస్తే ఆ ప్లేట్ మీద స్పార్క్స్ వచ్చినాయి. అట్లా స్పార్క్స్ రావటాన్ని ఏమంటామంటే సినిటిలేషన్ అంటాం. నెక్స్ట్, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రొడ్యూస్ అవుతున్న ఎలక్ట్రాన్స్ ఎంత స్పీడ్తో వస్తున్నాయి? 6 × 10⁶ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తున్నాయి. ఇంత ఫాస్ట్గా వస్తున్నాయి ఎలక్ట్రాన్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ చూడండి. ప్రెషర్ 0.01 millimeters of mercury, voltage 8000 to 10,000, velocity of light 6 × 10⁶ meters per second. జింక్ ప్లేట్ మీద స్పార్కింగ్ జరుగుతుంది, స్పార్క్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ స్పార్క్స్ ప్రొడ్యూస్ అవటాన్ని ఏమంటాం? సినిటిలేషన్ అంటాం. సో ఇప్పుడు ఇవన్నీ ప్రెషర్ ఎందుకు మెయింటైన్ చేశారు, ఇంత వోల్టేజ్ ఎందుకు డెవలప్ చేశారు, స్పార్కింగ్ ఎందుకు వస్తుంది, వీటి గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ప్రెషర్ 0.01 millimeters ఆఫ్ మెర్క్యూరీ. ఈ ప్రెషర్ని మనం మెయింటైన్ చేసాం. ఎందుకు మెయింటైన్ చేసాం? దీంట్లో ఫస్ట్ పాయింట్, టు మినిమైజ్ collisions between electrons. ఎలక్ట్రాన్స్ మధ్య కొలీజన్స్ని మినిమైజ్ చేయటం కోసం ప్రెషర్ని మినిమైజ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్, టు మినిమైజ్ collisions between atoms. గ్యాసియస్ యాటమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో పార్షియల్ ఎవాక్యుయేషన్ చేసాం కదా. సో వీటి మధ్యలో కూడా కొలీజన్స్ మినిమైజ్ చేయటం కోసం, ఇటు నుంచి ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్స్ వాటి మధ్య కొలీజన్స్ని మినిమైజ్ చేయటం కోసం మనం ఇంత ప్రెషర్ని, ఇంత తక్కువ ప్రెషర్ని మనం మెయింటైన్ చేసాం. నెక్స్ట్, వోల్టేజ్. వోల్టేజ్ ఎంత మెయింటైన్ చేసాం? 8000 to 10,000 volts. ఇంత మెయింటైన్ చేసాం మనం. ఇంత ఎందుకు మెయింటైన్ చేయాల్సి వచ్చింది? సో ఈ హయ్యెస్ట్ వోల్టేజ్ని మెయింటైన్ చేస్తేనే మన ఎక్స్పెరిమెంట్లో ఉన్నటువంటి క్యాథోడ్ ప్లేట్లో ఉన్నటువంటి యాటమ్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అయ్యి ప్లేట్లో నుంచి బయటికి వస్తాయి. ఆ బయటికి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అని మనం ఈ ఎక్స్పెరిమెంట్ని ఎక్స్టెండ్ చేసిందో తెలుస్తుంది. నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో వోల్టేజ్ ఎందుకు మనం అంత డెవలప్ చేసామంటే ఈ ప్లేట్లో నుంచి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవ్వటం కోసం మనం అంత వోల్టేజ్ డెవలప్ చేసాం. ఓకే, సో హై వోల్టేజ్ ఈజ్ టు ప్రొడ్యూస్ electrons from cathode, and the pressure 0.01 millimeters of pressure is to minimize the collision between electrons and to minimize the collisions between atoms. So ఈ టూ రీజన్స్ వల్ల ఆ కండిషన్స్ మెయింటైన్ చేసాం. సో టు ప్రొడ్యూస్ electrons from cathode plate. cathode plate నుంచి ఎలక్ట్రాన్స్ రావటం కోసం మనం ఇంత వోల్టేజ్ డెవలప్ చేసాం. నెక్స్ట్, how the sparks
ఆర్ కమింగ్. స్పార్క్స్ ఎట్లా వస్తున్నాయి చూడండి. యానోడ్, క్యాథోడ్. యానోడ్ వెనక ఏముందని చెప్పాము? ఒక ప్లేట్ ఉందని చెప్పాము. ఈ యానోడ్, క్యాథోడ్ ఇలా కదా ఉంది మనకి డిశ్చార్జ్ ట్యూబ్లో. ఇలా ఉన్నాయి డిశ్చార్జ్ ట్యూబ్లో. యానోడ్, క్యాథోడ్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇది క్యాథోడ్, ఇది యానోడ్. ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా ట్రావెల్ చేస్తూ దీని మీద కొల్యూషన్ చేసింది. ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లేట్ని ఇక్కడ రాశాను నేను. సో ఇక్కడ కొల్యూషన్ చేసిన వెంటనే ఇక్కడ స్పార్క్స్ వస్తున్నాయి. ఈ స్పార్క్స్ ఎట్లా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నాయి? ఇవి 6 × 10⁶ meters per second ట్రావెల్ చేస్తుంది. సో హైయెస్ట్ కైనటిక్ ఎనర్జీ ఉంది ఈ ఎలక్ట్రాన్స్కి. సో ఇంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్న ఎలక్ట్రాన్స్ జింక్ సల్ఫైడ్ యాటమ్స్ని కొల్లాయిడ్ చేసినప్పుడు, జింక్ సల్ఫైడ్ యాటమ్స్ని హై స్పీడ్తో ఎలక్ట్రాన్స్ వచ్చి కొల్లాయిడ్ చేసినప్పుడు జింక్ సల్ఫైడ్ యాటమ్స్లో ఉన్నటువంటి లోవర్ లెవెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ హయ్యర్ లెవెల్స్కి జంప్ అవుతాయి. హయ్యర్ లెవెల్స్కి రీచ్ అయిన ఎలక్ట్రాన్స్ ఈ స్టేజ్లో అన్స్టేబుల్గా ఉంటాయి. సో అన్స్టేబుల్గా ఉన్న ఎలక్ట్రాన్స్ అగైన్ లోవర్ లెవెల్ని రీచ్ అవ్వటం కోసం ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. సో ఇలా బయటికి వచ్చే ఎనర్జీని ఇక్కడ మనకి స్పార్క్ లాగా కనిపిస్తుంది. సో స్పార్క్స్ ఎందుకు వస్తున్నాయి? ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఎలక్ట్రాన్స్ ప్లేట్ని కొల్లాయిడ్ చేసిన వెంటనే జింక్ సల్ఫైడ్లో ఉన్నటువంటి యాటమ్స్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వస్తున్నటువంటి ఎలక్ట్రాన్స్ దగ్గర నుంచి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని లోవర్ లెవెల్స్ నుంచి హయ్యర్ లెవెల్స్కి జంప్ అవుతాయి. హయ్యర్ లెవెల్స్కి జంప్ అయిన తర్వాత హయ్యర్ లెవెల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్స్టేబుల్గా ఉంటాయి. ఇవి మళ్ళీ వెనక్కి వస్తాయి. వెనక్కి వచ్చేటప్పుడు ఎనర్జీని ఎమిట్ చేయాలి. సో ఇట్లా ఎమిట్ చేసే ఎనర్జీని ఇక్కడ మనకి స్పార్క్స్ ఫామ్లో బయటికి వస్తుంది. సో ఈరోజు నేను మీకు చెప్పినటువంటి వీడియోలో జస్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏమేమి చేసాడు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా మీకు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కండిషన్స్ ఏం మెయింటైన్ చేశారు. సో ప్రెషర్ ఎందుకు మెయింటైన్ చేశారు 0.01 millimeters ఆఫ్ మెర్క్యూరీ అంటే టు మినిమైజ్ ద కొల్యూషన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్స్ అండ్ టు మినిమైజ్ ద కొల్యూషన్ బిట్వీన్ యాటమ్స్. సో దీనికోసం మెయింటైన్ చేసాం. నెక్స్ట్ ఇంత వోల్టేజ్ ఎందుకు మెయింటైన్ చేసాము అంటే టు ప్రొడ్యూస్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్ ప్లేట్. క్యాథోడ్ ప్లేట్లో నుంచి ఎలక్ట్రాన్స్ బయటికి రావాలి అంటే ఈ క్యాథోడ్ ప్లేట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అవ్వాలి. ఎగ్జైట్ అవ్వి ఎమిట్ అవటం కోసం మనం ఇంత వోల్టేజ్ని డెవలప్ చేసాము. నెక్స్ట్ స్పార్క్స్ ఎట్లా వస్తున్నాయి? ఈ ప్లేట్ మీద స్పార్క్స్ ఎట్లా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అంటే ఈ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ నుంచి మూవ్ అయ్యి ఫాస్ట్గా వచ్చి ఈ ప్లేట్ని కొల్లాయిడ్ చేస్తే స్పార్క్స్ వస్తున్నాయి. అలా కొల్లాయిడ్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ మనం రాసాం. సో ఈ ప్లేట్ని ఇలా రాశాను. ఇది యానోడ్, ఇది క్యాథోడ్. క్యాథోడ్ వైపు నుంచి ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వస్తున్నాయి. ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి అంటే 6 × 10⁶ meters per second వెలాసిటీతో ఫాస్ట్గా వస్తున్నాయి. ఇంత హైయెస్ట్ కైనటిక్ ఎనర్జీ ఉన్నటువంటి పార్టికల్స్ ఈ ప్లేట్ని ఎప్పుడైతే కొల్లాయిడ్ చేసినాయో ఈ ప్లేట్ మీద కోటింగ్ ఇచ్చినటువంటి జింక్ సల్ఫైడ్ లోపల ఉన్నటువంటి యాటమ్స్లో ఎలక్ట్రాన్స్
ఈ హయ్యెస్ట్ కైనెటిక్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని లోవర్ లెవెల్స్ టు హయ్యర్ లెవెల్స్ జంప్ అవుతాయి. లోవర్ లెవెల్స్ టు హయ్యర్ లెవెల్స్ జంప్ అయిన తర్వాత ఇవి ఇక్కడ అన్‌స్టేబుల్‌గా ఉంటాయి. ఇవి రిటర్న్ వస్తాయి ఒరిజినల్ స్టేజ్‌కి ఆర్ ఒరిజినల్ లెవెల్‌కి రిటర్న్ వస్తాయి. రిటర్న్ రావాలంటే అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీని మొత్తం ఎమిట్ చేయాలి. సో, ఎనర్జీని ఎమిట్ చేస్తే అవే ఇక్కడ మనకి స్పార్క్స్ లాగా కనిపిస్తున్నాయి. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు నేను మీకు ఎక్స్పెరిమెంట్లో కండిషన్స్ ఎందుకు అలా తీసుకున్నారో మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్లో జేజే థామ్సన్ ఏమేమి అబ్జర్వ్ చేశాడు, ఎట్లా అబ్జర్వ్ చేశారన్నది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో, ఈ వీడియో మీకు నేను నచ్చిందనుకుంటున్నాను. మీకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీరు కామెంట్‌లో మీ కామెంట్‌ని చెప్పండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ కామెంట్ సెక్షన్‌లోనే అడగండి. నేను రిమైనింగ్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ మళ్ళీ వీడియో చేసి మళ్ళీ మీకు క్లారిఫై చేస్తాను. సో స్టూడెంట్స్, లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.